4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు కలిసి చదువుకుంటా. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగచేసెను. అంధకారంలోండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము ఈ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, యేసు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచారు వందనములు చెల్లిస్తుంటున్నాము. ఈ ఉదయకాలం మీ ప్రియములంగా మీ చేత విమోచించబడిన ప్రజలంగా మీ సన్నిధిని చేరి మీ నామమును ఘనపరిచి ఆరాధించి మహిమపరిచేదాని కొరకు మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి వందములు. దయతో జ్ఞాపకం చేసుకున్నాము. మేము కూడి వచ్చిన లాభదాయకంగా చేయము, సత్యమును వచ్చిన వెలిగింపు కలిగిన వారమై ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచము. ఇందు నిమిత్తం చదువుకున్న లేఖన భాగాన్ని మళ్ళా మీరు దీవించి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను. మీరు ఏదైనా అందచేస్తే కానీ నేనేమి చెప్పాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఐదు 6 వచనాలు అందరికి కలిసి మరొకసారి చదువుతాం. 5, 6 వచనాలు. అంధకారంలోండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఈ ఉదయకాలం మన ప్రభువును మనం స్తుతించి ఆయనను ఆరాధించుటకై ఉన్నటువంటి హేతు ఏంటి అనంటే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరిచాడు. దేవుని గూర్చిన జ్ఞానం మనకు వెల్లడిపరచబడినందులకై మన ప్రభువును మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎలా వెల్లడిపరచబడింది అంటే యేసుక్రీస్తు నందు అది వెల్లడిపరచబడినట్లుగా మనకి ఇక్కడ స్పష్టం చేయబడుతుంది. తన మహిమ దాని యొక్క బయలుపరుపు మన జీవితాల్లో తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం ఆ తర్వాత 18వ వచనం కూడా చదువుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 ఆ తర్వాత 18వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. కనుక ఆయన మహిమను మనం కనుగొంటిమి అని మాట. చివరికి 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కనుక మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు నందు ఉన్న మహిమ
మనల్ని తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేసింది. అంతవరకు ఎవరు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, ఎవరు దేవుని ఎరగరు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు మనకు తెలుసు. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన వాడు. 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగినటువంటి వాడు. కనుక ఆయన సమీపింపరాని తేజస్సులో, దురవగాహనమైన తేజస్సులో వసిస్తున్నటువంటి దేవుడు. ఆయనను ఎవరు ఎప్పుడు చూడలేదు. కానీ దేవుని మహిమగా బయలుపరచబడిన క్రీస్తు ప్రభు వారి ద్వారా మహిమ కలిగినటువంటి దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి మనం రాగలిగినాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26 వచనం. రోమా 8:26. అటువలి ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. 27 కూడా చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఏ ఆత్మ ద్వారా అయితే దేవుని గూర్చిన సంగతులు మనం ఎరగగలమో ఆత్మను దేవుడు మనకు ప్రసాదించాడు. అందుకే చూడండి, 15వ వచనం కూడా చదువుతాం. 15వ వచనం, ఏలైనగా మరలా భయపట్టకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కనుక దేవుని గురించిన బయలుపరుపు మన జీవితాల్లో చేసిన మొదటి విషయం ఏంటి అనంటే, తండ్రి అయిన దేవునితో మనకు ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడింది. దూరస్థులమైనటువంటి మనం అపరాధములను బట్టి, పాపములను బట్టి చచ్చిన స్థితిలో ఉండి ఉగ్రత పిల్లలుగా ఉన్నటువంటి మనం, అపవాది పిల్లలు అని ఎంచబడినటువంటి మనల్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరచడం ద్వారా ఆయనకు కుమారుగా కుమార్తెలుగా పిలువబడేటువంటి ఆధిక్యతలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎలా చేశాడో చూడండి. మన ప్రభు అయిన యేసును మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడి ఉన్నది. 25, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబోటకై. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం అనేది ఏర్పడింది. తండ్రిని గురించిన బయలుపరిపించాడు, తండ్రితో మనల్ని సంధి చేశాడు. అది ఆయన తన మహిమ ద్వారా మన జీవితాల్లో చేసిన మొదటి కార్యమని చెప్పవచ్చు. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం. అందరూ కలిసి చదువుతాం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామం నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడదను వాని యందు కనికరపడదనను. 18వ వచనం కూడా చదివితే మంచిది. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. సో దేవుని యొక్క మహిమలో కనపడుతున్న రెండవ విశేషం ఏంటి అనంటే, ఆయన మహిమలో మంచితనం ఉంది. నీ మహిమను నాకు కనపరచు అనంటే ప్రభు అంటున్నాడు, నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఆయన మంచివాడు. మనమెవరిమి? మీరు చెడ్డవారై ఉండి
మంచి మాటలు ఎలాగూ పలకగలరు? హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. చెట్టు మంచిదని ఇచ్చి దాని ఫలాలు కూడా మంచివనే ఎంచండి. చెట్టు చెడ్డదని ఎంచినప్పుడు దాని ఫలాలు కూడా చెడ్డది. సో మన మూలం ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి మనలో మంచితనమా చెడుతనమా అనేది కనపడుతుంది. ఒకప్పుడు మన మూలమేది? వాళ్ళేమో మేము అబ్రహాం సంతానం అంటుంటే ప్రభు అన్నాడు, అబ్రహాం సంతానం అయితే అబ్రహాం క్రియలు మీలో కనపడతాయి, కానీ మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధం. సో వాడి సంబంధులమై ఉండి ఎలాగో మంచివారంగా మనం ఉండగలం. అయితే ఇది నాన్న ప్రభు మన జీవితంలో చేసిన పని ఏంటి? ఆయన మంచివాడై ఉండి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. చాలు. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఇప్పుడు 17వ వచనం. విరిచివేయబడి ఇప్పుడు ప్రభు చేసిన పని ఏంటనంటే ఆయనలో మనల్ని అంటుకట్టాడు. మంచివాడైన దేవుడు, మంచి చెట్టైన ఆ ప్రభు యోహాను సువార్త 15:1 చెప్తాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కనుక మంచివాడైనటువంటి ఆ ప్రభు మంచి చెట్టైన తనలో మనల్ని అంటుకట్టుకున్నటువంటి కారణం చేత ఇది ఆయన మంచితనం మనలోనికి కూడా వచ్చింది. ఆయన మహిమ మన జీవితాల్లో చేసినటువంటి పని, రెండవ పని ఏంటంటే చెడ్డవారిని మంచివారినిగా చేస్తుంది. చెడు ఫలాలు ఫలించేటువంటి మనల్ని మంచి ఫలములు ఫలించేటువంటి చెట్టుగా ఆ ప్రభు చేశాడు. అది ఆయన మహిమ వలన మన జీవితాల్లో కలిగినటువంటి రెండవ మేలు. పౌలు అంటాడు, పూర్వం హానికరుడను, హింసకుడను, దూషకుడను, అవిశ్వాసిని, పాపుల్లో ప్రధానుడను. అటువంటి పౌలులో ఆ తర్వాత ప్రభువులో అంటుకట్టబడిన తర్వాత తన జీవితంలో కలిగిన పరివర్తనం ఎంత గొప్పదో మీరు చూడవచ్చు. నేను మీ మధ్యను స్తన్యమిచ్చు తల్లిలాగా, ఒక తల్లి తన బిడ్డలను గౌరవించినట్లుగా నేను మీ మధ్య సాధు అయి ఉంటిని అని అంటాడు. సో మన జీవితంలో ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే, మనలోనికి ఏదైనా కాస్త కూస్తో మార్పు కలిగిందనంటే ఆయన మహిమను బట్టే. ఆయన మహిమ అంటే ఆయన మంచిదనమే. మంచివానిలో మనం అంటుకట్టబడుట ద్వారా, క్రీస్తు ద్వారా ఆయనలోకి అంటుకట్టబడినటువంటి మనం ఈ దినాన మంచి ఫలాలు ఫలించగలిగిన స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనం. క్షమించండి, 25:8 వచనం. 25:8 వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు, 40వ అధ్యాయం నిర్గమాకాండం 40వ అధ్యాయం 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిన గనక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నిర్మించిన తర్వాత ఏం జరిగింది అనంటే, ఆ మందిరంలోనికి మహిమ కలిగిన దేవుడు దిగి వచ్చాడు. కనుక ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క మహిమ దేనిలో కనపడుతుంది అనంటే
దేవుని మహిమ మనతో కూడా వసించడానికి తాను చూపిన తన తగ్గింపు జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో వసించే దేవుడు, దురోగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి నివసించే దేవుడైనా మనలో ఉండాలి, మనతో కూడా ఉండాలని ఆయన చూపినటువంటి తగ్గింపు ద్వారా ఆయన మహిమ బయలుపరచబడుతుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన మహిమ ఆయన దీనత్వంలో కనపడింది. తను తగ్గించుకున్నాడు. ఎందుకు మన మధ్యలో ఉండాలని కోరుకున్నాడు? ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండాలని కోరుకున్నాడు? మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా ప్రభు మన ఎడల చేయబోయేటువంటి కార్యాలకు ముంగుర్తుగా కనపడుతున్నాయి. దాని గురించి మనం బైబిల్ స్టడీలో కూడా ధ్యానం చేస్తున్నాం కదా. బలిపీఠం ఆయన యొక్క త్యాగ సహితమైన అర్పణ జీవితాన్ని గురించి, పాప పరిహారార్థం ఎలాగా ఆయన బలిగా ఉంచబడబోతున్నాడు అన్న విషయాన్ని గురించి, గంగాళం మన అనుదిన జీవితంలో ఆయన చేసే ప్రక్షాళన గురించి మాట్లాడుతుంది. మనం కాస్త లోపలికి వెళితే దీపవృక్షం మన జీవితాలకు ఆయన ఎలా వెలుగుగా ఉంటాడో, ఆయన ఎలా మనల్ని నడిపిస్తాడో అన్నదానికి ఆ దీప వృక్షం మనకు సూచనగా ఉంది. సముఖపు రొట్టెల బల్ల మన కంటెంట్ లైఫ్కి, సంతృప్తితో కూడిన జీవితానికి సూచనగా ఉంది. ధూప వేదిక ఆయన ప్రధాన యాజక ధర్మాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. చివరికి కరుణాపీఠం ఇదంతా కూడాను దేవుని గురించిన సంపూర్ణమైన ప్రత్యక్షతను గురించి, వెలిగింపును గురించి మాట్లాడుతుంది. ఆయన మనలో ఉండుట ద్వారా, మనతో ఉండుట ద్వారా ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుతున్నాడు. మన ఎడల ఆయన చూపుతున్నటువంటి తన మహిమకు అది చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇది మా దేహాన్నే తనకు ఆలయంగా చేసుకున్నాడు. ఈ మందిరంలో ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. ఈ మందిరంలో ఆయన వసించడం ద్వారా ఈ అనుభవాల గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్తున్నాడని చెప్పవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆ మాట గమనించండి. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆయన మహిమ 4వదిగా ఎక్కడ బయలుపరచబడుతుంది అని అంటే ఆయన కృపలో బయలుపరచబడుతుంది. మన ఎడల ఆయన చూపినటువంటి ఆయన కృపలో ఆయన ఎంత మహిమ గలవాడు అన్నటువంటి విషయం బయలుపరచబడుతుంది. 2 కొరింథీ 8:9 పౌలు రాస్తూ అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేయ నిమిత్తం మీ నిమిత్తం ఆయన దరిద్రుడు. సో హి హస్ లాస్ట్ ఎవ్రీథింగ్. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేని కొరకు? తనకున్న సమస్తాన్ని మనకివ్వటానికి. ఇటువంటి మహిమ ఎవరిలో ఉంటుంది చెప్పండి? ఎవరిలో ఉంటుంది? ఒక దైవజనుడు నేను చెప్పగా విన్నాను. ఇది ఎలాంటిది అని అంటే, ఒక చాలా ఐశ్వర్యవంతుడు ఉన్నాడంట, బిలియనియర్ ఉన్నాడు. ఆయనకు ఒక్కనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్కడే తనకు వారసుడు. ఒక నరహంతకుడు ఒక దినాన్ని ఏం చేశాడంటే, ఈ ధనవంతుని కుమారుడిని తండ్రి కళ్ళెదుట కాల్చి చంపేశాడంట. ఈ గొప్ప ధనవంతుడికి ఒకే ఒక్క కుమారుడు, అతడే వారసుడు. ఆ వారసుడిని వీడు కాల్చి చంపాడు. అది కూడా తండ్రి కన్నులు ఎదుట. ఆ తండ్రి స్థానంలో ఒకవేళ నేనుంటే ఏం చేస్తాను? కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు, ఏమైనా చేయగలడు తనకున్న పలుకుబడిని బట్టి. కానీ తను ఏం చేశాడంటే తెలుసా అండి? తను ఏం చేశాడంటే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ నరహంతకుడిని పట్టుకొని వాడి చేతిలో తాళపు చెవులు పెట్టాడంట. తాళపు చెవులు పెట్టడం ఏంటనుకుంటారు? వాడికి ఏమన్నా మూర్చొట్టుందా అని కాదు. తాళపు చెవులు పెట్టి చెప్పాడంట, ఒరే బాబు,
ఇక నాకు ఎవరు లేరు వారసులు, ఇక నువ్వే వారసుడివి, ఈ ఇల్లంతా నీదే, నా ఆస్తి అంతా నీదే అని చెప్పాడంట. ఎవరన్నా చెప్పగలరా అది? అది మన ప్రభు చేసింది, అదే ఆయనలో ఉన్నటువంటి మహిమ. యేసయ్యను చంపింది ఎవరు? సర్వ ప్రపంచానికి వారసుడైన వాడెవరు? తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడెవరు? యేసు ప్రభువారు. ఆయన చంపింది ఎవరు? నీవు నేనే. నీవు నేను చంపితే ఆయనకున్నదంతా మనకిచ్చాడంట. అది ఆయన కృప. అర్థం కాదు మనం. ఇట్ ఈస్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ. అందుకే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మన విషయంలో ఆయన చూపించినటువంటి ఆయన కృప అర్థం కాదు మనకు, మన గ్రాహ్యానికి మించింది అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఎఫెసీ 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములో కనపరచు నిమిత్తము. ఆయన మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పది అని అంటే, ఆయన కృపా మహిమకు ఎంతగా కీర్తి కలుగుతుంది అని అంటే, ఆయన మనకి ఇచ్చిన ఆస్తి రాబోయేటువంటి యుగాల్లో అంతట్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇట్ ఈస్ కౌంట్లెస్. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ఎరుగుట ఎంత ధన్యత మన జీవితంలో. ఒకప్పుడు అందులమై దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకు తను కూర్చుని బయలుపరిపించాడు. అందుకే మత్తయి 11:25 అంటాడు, దేవా జ్ఞానులకు సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచావని నేను నిన్ను స్తుతించుచున్నాను. రెండవది, ఆయన మహిమ ఆయన మంచితనంలో కనపడింది. ఆయన మంచివాడు, మనం చెడ్డవారు. కానీ ఆయన మహిమ ఏం చేసిందంటే మనల్ని కూడా మంచివారిగా చేసింది. ఎలా చేసింది అంటే, ఆయనలో మనల్ని అంటుకట్టుకున్నట ద్వారా, ఆయన జీవం మనలో ప్రవహించడం ద్వారా. చెడు జీవితాన్ని జీవించేటువంటి మనం, దుష్ట కార్యాలు చేసేటువంటి మనం, పాపమును మంచినీళ్ళలాగా త్రాగేటువంటి మనం ఈ విధంగా నీతితో భక్తితో బ్రతికేటువంటి ఆస్కారం కలిగించాడు. మన జీవితాలను ఆ రీతిగా రూపాంతరపరిచాడు. మూడోది, ఆయన మహిమ ఆయన మనతో వసించడంలో కనపడింది. మహిమగల దేవుడు, దురోగాహనమైన తేజస్సులు అమరత్వం కలిగి నివసించే దేవుడు, ఆయన సన్నిధిని ఎవడు నిలవగలడు? అంత గొప్ప దేవుడు ఒక మానవులమైన మనతో ఆయన కలిసి నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మహిమలో కనబడిన దీనత్వం అని చెప్పవచ్చు. తను తగ్గించుకున్నట్లో ఆయన చూపినటువంటి దీనత్వం. నాలుగోదిగా, ఆయన కృపలో కనపడుతున్నటువంటి మహిమ. మన ఎడల ఆయన కనపరిచినటువంటి కృపను ఒకసారి మనం అర్థం చేసుకుంటే నిశ్చయంగా ఆయన మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులమైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. తర్వాత చివరిగా 92వ కీర్తన 92వ కీర్తన మొదటి 5 వచనాలు కలిసి చదువుతాం. మొదటి 5 వచనాలు. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారుతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు. మన ఎడల ఆయన ఆలోచనలు ఆయన మహిమను బయలుపరుస్తూ ఉన్నాయి.
మన ఎడల ఆయన ఆలోచనలు, మన ఎడల తాను కలిగి ఉన్నటువంటి తలంపులు ఆయన మహిమను బయలుపరుస్తున్నాయి. యెషయా గ్రంథం 55లో మనం చదువుతాం కదా, 8-9 వచనాల్లో, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. కీర్తనకారుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ప్రభా నీ కార్యాలు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు అర్థం చేసుకున్నప్పుడు ఆయన మహిమను గురించి తాను గానం చేస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కనుక ప్రభు తనకు మన ఎడల కలిగి ఉన్నటువంటి తన ఉన్నతమైన ఉద్దేశాలను అనుసరించి ఒక దినాన ఆయన తన మహిమకు సమానమైన మహిమలోనికి మనల్ని తీసుకొని రాబోతున్నాడు. ఇది కూడా మన గ్రాహ్యానికి మించినటువంటిది. తన కుమారునితో సమానమైనటువంటి సారూప్యతలోనికి రావటం, తన కుమారునికి కలిగిన మహిమకు సమానమైనటువంటి మహిమలోనికి రావటం. మనం ఏ పార్టీ వాళ్ళం అసలు? మన అర్హత ఏంటి? మన స్థాయి ఏంటి? ఇటువంటి మనల్ని తన కుమారునితో పాటు సమానంగా ఆ స్థితిలోనికి తీసుకొని రావాలన్న తలంపు కలిగి, ఆ తలంపును అనుసరించి మన జీవితాల్లో ప్రతిదినం కూడా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన చేసే కార్యాలని కీర్తనకారుడు అర్థం చేసుకుంటున్నప్పుడు, నిజంగా ప్రభా ఎంత దొడ్డవి నీ కార్యాలు, నీ ఆలోచనలు ఎంత గంభీరమైనది. కనుక ఆయన మహిమ మన ఎడల ఆయన తలంచే తలంపుల్లో, మన ఎడల ఆయన చేసే కార్యాల్లో కనపడుతుంది. కనుక తన మహిమను గూర్చిన బయలుపరుపు మనకు కలిగినందుకు ప్రభువును మనం స్తుతించాలి. మొదటిది చెప్పండి, ఆయన మహిమ ఏం చేసింది? తండ్రి అయిన దేవుని మనకు బయలుపరిచింది. తండ్రి అయిన దేవునితో కోల్పోయిన రిలేషన్షిప్ని తిరిగి సంపాదించి పెట్టింది. రెండవది, ఆయన మహిమ తను తాను తగ్గించుకొని మనతో వసించడానికి, మనల్ని మన జీవితాల్లో అవసరమైన ప్రతిదాన్ని కూడా మన జీవితాల్లో జరిగించడానికి, అంటే దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు, వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలన్నీ కూడా మన జీవితాల్లో కలిగించడానికి, మనతో వసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మూడవది, ఆయన మంచితనం మనలో కలిగినట్లుగా చేశాడు. నాలుగవది, ఆయన కృపచేత మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఆ ఐశ్వర్యం ఎంత గొప్పది అని అంటే, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా రాబోయే యుగాలంతట్లో కూడా దాన్ని మనం అనుభవించిపోతున్నాం. చివరిగా ఆయన మహిమ ఆయన తలంపుల్లో, మన ఎడల ఆయన జరిగిస్తున్న కార్యాల్లో బయలుపరచబడుతుంది. ఆయన తలంపులు మన విషయంలో ఏంటంటే, తన కుమారునితో సమానమైన సారూప్యతలోనికి తీసుకొని రావడం. కానీ వీటిని మనం జ్ఞాపకంలో ఉంచుకొని, తన మహిమను బట్టి, మన ఎడల ఆయన కనపరిచిన మహిమను బట్టి ప్రభువును మనం స్తుతిస్తాం.